నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ మన ఛానల్ తెలుగు డీకోడ్ కి స్వాగతం. ఇటీవల విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ లో ఒక డైలాగ్ చాలా వివాదాన్ని సృష్టించింది. అది పవన్ కళ్యాణ్ చెప్పిన లైన్, ఇది పాత బస్తీలో ఉన్నాను, పాకిస్తాన్ లో కాదు అని ఒక లైన్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. చర్చలు కూడా మొదలయ్యాయి. ఒకవైపు మద్దతుదారులు, ఇంకోవైపు విమర్శకులు. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇది హైదరాబాద్ లో ఉన్న ఒక ప్రాంతాన్ని పాకిస్తాన్ తో పోల్చినట్టు అని. ఇంకొంతమంది ఏమో ఇది మన భారతీయ ముస్లింలను పాకిస్తానీ ముస్లింలతో సమానం చేసినట్టు అని. ఇంకా కొంతమంది నేరుగా ఏమంటున్నారంటే ఇది చాలా ప్రమాదకరమైన డైలాగు, సమాజాన్ని విభజిస్తుంది అని. ఇక్కడ మనము అసలు విషయాన్ని ప్రారంభిద్దాం. కానీ ముందు ఒక చిన్న విజ్ఞప్తి. నేను చెక్ చేస్తే అరౌండ్ 99% మంది వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. కాబట్టి దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నాలాంటి కొత్త యూట్యూబర్స్ కి మీ ఈ మద్దతు చాలా బలాన్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రేరణ కూడా ఇస్తుంది. సో ఇప్పుడు విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. సినిమాలో సందర్భం ఏంటి, అది చాలా ముఖ్యం. సో ఆ కాంటెక్స్ట్ ఏంటి అనేది మనం చూద్దాం. ఆ సన్నివేశంలో హీరోకి ఒక అర్థం చెప్తారు. ఆయన నురిట కుంకుమ తిలక్కుంటే ఎందుకు వచ్చిన గోల, ఇది వెళ్తే పాత బస్సులోకి వెళ్తే అక్కడ మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అంటే అప్పుడు హీరో అంటాడు, నేను పాత బస్సులో ఉన్నాను, పాకిస్తాన్ లో కాదు అని. ఈ డైలాగ్ ని అక్షరపరంగా తీసుకుంటే ఎస్, వివాదం వస్తుంది. కానీ సినిమా సందర్భంలో చూస్తే ఇది ఒక ప్రతీకాత్మక డైలాగ్. ఇక్కడ హీరో చెప్పేది ఇది భారత్, ఇక్కడ నేను నా వ్యక్తిత్వాన్ని దాచాల్సిన అవసరం ఉండకూడదు అని. ఇది స్వేచ్ఛ గురించి చెప్పిన ఒక డైలాగ్, భయం లేకుండా జీవించడం గురించి చెప్పిన డైలాగ్. అండ్ మన కాన్స్టిట్యూషన్ లోనే ఉంది, వీ క్యాన్ ప్రాక్టీస్ అవర్ రిలీజియన్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్ అని. సో ఈ సినిమా డైలాగ్ లో కూడా మనం వెంటనే మత కోణంలో చూస్తున్నాం. ఇక్కడ ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే మన సినీ పరిశ్రమలో కొన్ని స్వరాలు, ప్రత్యేకంగా లెఫ్ట్ భావజాలం ఉన్నవారు, వారికి ప్రతి విషయంలోనూ సమస్య కనిపిస్తుంది అని చాలా మంది అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రకాష్ రాజ్ తీసుకుందాం. ఇటీవల దురంధర్ గురించి కూడా వివాదం రిలీజ్ అయినప్పుడు మన ఎన్టీఆర్ గారు గాని, అల్లు అర్జున్ గాని, మహేష్ బాబు గాని, ఇలా మన యాక్టర్స్ అందరూ చాలా మంది ఆ సినిమాని మనస్ఫూర్తిగా అభినందించారు. కానీ అప్పుడు ఆయన ఒక ట్వీట్ పెట్టారు, ఏమంటే మన సౌత్ యాక్టర్స్ ని కొంచెము బలవంత పెట్టి ఇలాంటి కొన్ని ట్వీట్స్ వేస్తున్నారు అన్నట్టు ప్రశ్నించారు. సో ప్రతిసారి ఎవరైనా ఒక అభిప్రాయం వ్యక్తం చేసినా, లేదా అది నిజంగా వారిదా లేక ఒత్తిడి వలన అని అనుమానం పెట్టడం, ప్రతి విషయానికి ప్రణాళిక ఉందేమో అనుకోవడం, ఇది సరైన విధానమా? ఇప్పుడు ఇదే విధానం ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఒక సినిమా డైలాగ్ వచ్చింది, వెంటనే దాన్ని రాజకీయంగా, మతపరంగా దాన్ని సమ్హౌ ట్విస్ట్ చేయడం. కానీ కొంచెం ఆలోచిస్తే సినిమా అంటే ఒక మాస్ డైలాగులు ఉంటాయి, కొంచెము హీరోయిజం ఉంటుంది. ఇది రియల్ లైఫ్ లో ఇలా జరగదు. కానీ ఏమంటే మన ఈ సోషల్ మీడియాలో ఇన్ఫాక్ట్ నేను ఒక వీడియో చూశాను, పాకిస్తాన్ లో కూడా హిందువులు ఉన్నారు, అక్కడ కూడా చాలా దేవాలయాలు ఉన్నాయి, వారు ఎంతో స్వేచ్ఛగా అక్కడ పూజలు చేసుకుంటున్నారు అని. కానీ మనం ఇక్కడ వాస్తవాలు చూడాలి. పాకిస్తాన్ లో అవును చాలా దేవాలయాలు ఉన్నాయి, ఇన్ఫాక్ట్ కొన్ని వందల ఏళ్ళ దేవాలయాలు కూడా ఉన్నాయి. కానీ ఆ దేవాలయాల పరిస్థితి ఏంటి? ఆ ఒక కమ్యూనిటీస్ అక్కడ స్వేచ్ఛగా ఉన్నాయా? ఉదాహరణకు రీసెంట్ గా పాకిస్తాన్ క్యాపిటల్ అయిన ఇస్లామాబాద్ లో జస్ట్ రీసెంట్ గా కొన్నేళ్ల ముందు ఒక గుడి కట్టడానికి పర్మిషన్ తీసుకున్నారు. వాళ్ళేమి డబ్బులు కూడా అడగలేదు. కానీ అంతలోనే ఫుల్ బ్యాక్లాష్ రావడం వల్ల దాన్ని క్యాన్సిల్ చేశారు. ఈ రోజుకి పాకిస్తాన్ లో చాలా టెంపుల్స్ ని అక్రమంగా దాన్ని కబ్జా చేసి అక్కడ షాపింగ్ మాల్స్ కడుతున్నారు. కానీ అడిగేదానికి ఎవరికి అక్కడ ధైర్యం లేదు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్ లో. అక్కడ పాకిస్తాన్ లోని హిందువుల గురించి నేను ఒక వీడియో చేస్తాను. ఇన్ఫాక్ట్ మన వెస్ట్ బెంగాల్ లో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఎక్కడైతే ముస్లిం మెజారిటీ ఉన్నారో అక్కడ దుర్గా పెండాల్స్ కూడా పెట్టడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు.
సో ఇట్లాంటి పరిస్థితిని మన ఇండియాలో ఉన్నప్పుడు ఇంకా పాకిస్తాన్ గురించి మనము మాట్లాడాల్సిన అవసరమే లేదు. అక్కడ వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుంది ఏమి అని. సో ఇక్కడ మనము ఈ డైలాగ్ ని ఎలా చూడాలి? వీ హ్యావ్ టు సీ ఇట్ ఫ్రమ్ ఏ సినిమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. అన్నిటినీ మనము ఒక జస్ట్ బికాస్ పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క దాని ద్వంద్వార్థాలతో చూసుకుంటే మనము అన్నిట్లోనూ ఇలానే వెతుకుంటూ పోతే ఎక్కడ ఎండ్ అనేది ఉండదు. సో అన్నిట్లోనూ మనము లెఫ్ట్ వర్సెస్ రైట్ ఐడియాలజీ, ఆ మతం వర్సెస్ ఈ మతం ఇలా చూసుకుంటూ పోయినామంటే దేనికి ఎక్కడనూ ఎండ్ అనేది ఉండదు. సో ఈ వివాదంలో నిజం ఏంటి? సో మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ సెక్షన్ లో ఒకసారి తెలియజేయండి. నిజంగానే దీంట్లో ఏమన్నా ఉందా కాంట్రవర్సీ లేదా ఏమి అని. ఇలాంటి మరిన్ని విశ్లేషణ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం దయచేసి మర్చిపోవద్దు. సో మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం యాజ్ అ బడ్డింగ్ యూట్యూబర్. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్స్ లో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. సో మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో. థ్యాంక్ యూ.